నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. బాగున్నారా? శేషగిరిరావు గారు, రేపే సీతా నవమి. కొన్ని సాంప్రదాయాల ప్రకారం రేపు సీతాదేవి జన్మించింది అని చెప్పి నమ్ముతారు. రేపటి రోజున అంటే వైశాఖ శుక్లపక్ష నవమి నాడు తల్లి అంటే ఆవిడికి అయోనిజ, ఆవిడికి జనన మరణాలు ఏమిటి, అయోనిజ ఆవిడ. కానీ ఆ భూమిలో నుంచి కనపడినటువంటి రోజు అని చెప్పి చాలా మంది నమ్ముతారు. రేపు సీతా నవమిగా కూడా జరుపుకుంటారు. మరి ఈ సీతా నవమిని ఎలా జరుపుకోవచ్చు అనేది ఒక్కసారి కనుక మీ మాటల్లో వినాలి అని అనుకుంటున్నాను. తప్పకుండా. అంటే ఇక్కడ సీతానవమి నాడు ఓకే, ఎలాగో చేస్తాం. కానీ ముఖ్యంగా ఏంటంటే మనం ఏదైనా సరే ఒక శివపార్వతులు పూజించడం కానీ, సీతారాముల్ని పూజించడం కానీ, ఈ రెండు కూడా ఖచ్చితంగా ఈ మానవ జీవితంలో వివాహ సంస్కృతి మీద అది ప్రతిబింబించడం అనేది ఉంటుంది. అంటే మనం ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఒక నూతన దంపతులను ఆశీర్వదించాలంటే మొట్టమొదటిగా వస్తే సీతారాముల వద్దిల్లండి లేదా శివపార్వతుల వద్దిల్లండి అంటారు. సో అంతకు మించి కొత్త పదాన్ని అయితే మనం ఇంతవరకు ఇంకా పుట్టించలేదు. కొంత పెద్ద దంపతులు అయితే అబ్బా శివ పార్వతుల్లో ఆది దంపతులు అంటారు, చిన్నవాళ్ళు అయితే సీతారాముల్లాగా అంటారు. సో ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే కొంతమంది అంటే ఎవరైనా సరే ఖండించేది అనుకోండి, లేదా విమర్శించడమే పనిలో పెట్టుకున్న వాళ్ళు సీతారాములు ఎప్పుడు వాళ్ళు విడిపోయారు కదా, వాళ్ళేం సుఖపడ్డారు, ఇలా మాటలు రావచ్చు. కానీ మానసికంగా వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉన్నారు. డెఫినెట్లీ అది రామాయణం చదువుకోని వాడైతే ఆ మాట మాట్లాడతాడు. కనుక మనం ఎప్పుడు కూడా ఏదైతే ఈ పండుగల యొక్క సారాంశాన్ని అర్థం చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఒక దంపతుల కోసం అయితే ఖచ్చితంగా ఈ సీతానవమి అనేది. సో ఇక్కడ మనం అంటే శ్రీరామనవమి నాడైనా సరే, సీతానవమి నాడైనా సరే, ఈ పుట్టినరోజు సెలబ్రేషన్స్ కాదు, యాక్చువల్గా కళ్యాణం సెలబ్రేషన్స్. అంటే వాళ్ళ పుట్టినరోజు నాడు మనం కళ్యాణోత్సవ వేడుకలు, లోక కళ్యాణం కోసం వాళ్ళు ఆవిర్భవించారు అని అర్థం. రైట్ కదా. అందుకని ఇక్కడ మనం కూడా ఇవాళ రోజు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఏ దంపతులు అయితే కొంతవరకు వాళ్ళు ఈ వైవాహిక జీవితంలో కొంత ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది ఉన్నాయి. సో కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోవట్లేదు. బట్ కానీ ప్రతి చోట ఒక అసంతృప్తి అనేది అయితే ఎక్కువ గమనించడం అనేది అయితే ఉంది. కానీ ఇక్కడ ఈ గమనించడం అని ఎందుకు వస్తుంది అంటే కనుక సీతాదేవి అంత సహనం వాళ్ళకి లేకపోవటం. అంటే అంటే మగాళ్ళు కూడా రాముడు అంత విశాల హృదయం లేకపోవచ్చు, ఆడవాళ్ళకు కూడా సీతాదేవి అంత సహనం లేకపోవచ్చు, కలియుగ ప్రభావం కానీ ఈ సీతానవమిని సాధ్యమైనంత వరకు కూడా ఈ భార్యాభర్తల అనుబంధాన్ని పెంచడం కోసం మనం ఉపయోగించాలి అనేది నేను మొదటిగా ఈ సీతానవమి అనుకోండి. తర్వాత ఒకవేళ సీతానవమి మిస్ అయినా కానీ మనం సీతాదేవిని ఎప్పుడు ఆరాధించవచ్చు, లేదా ఈ సీతారాముల్ని ఎప్పుడు ఆరాధించవచ్చు అనేది. సో వైశాఖ శుక్ల పంచమి అనేది ఒకటి, మంగళవారం పుష్యమి అనేది. అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ పుష్యమి రేవతి అనేది ఏంటంటే ఏ దానికైనా సరే మీరు కొత్తగా ఏ సాధన తీసుకున్నా కూడా చాలా కాస్మిక్ ఎనర్జీ అనేది ఈ రెండు నక్షత్రాలు చాలా ఎక్కువ ఉంటుంది. పుష్యమి నక్షత్రం ఉన్న రోజున రేవతి కూడా అదే ఫస్ట్ మెట్టు తొలి మెట్టు పుష్యమి, తర్వాత మెట్టు రేవతి. కనుక ఈ పుష్యమి రేవతి నక్షత్రం కలిసి వచ్చిన రోజు కానీ, తర్వాత కొంతవరకు పునర్వసు నక్షత్రం కూడా రాముల వారిది కాబట్టి పునర్వసు నక్షత్రం ఒకటి మంచిది. తర్వాత అమ్మవారి ఆరాధనలో విశిష్టమైనది మళ్ళీ హస్త నక్షత్రం ఒకటి. సో హస్త ప్రశస్త అన్నాం. సో అందుకని ఇక్కడ హస్త కానీ, తర్వాత ఇందాక చెప్పిన ఏదైతే పుష్యమి నక్షత్రం కానీ, తర్వాత వచ్చేప్పటికి రేవతి నక్షత్రం కానీ, పునర్వసు నక్షత్రం కానీ, ఈ రోజుల్లో ఎప్పుడైనా కూడా మనం చెప్పే ఇప్పుడు ఏదైతే రెమెడీ ఉంటుందో అది చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ వారాల్లోకి వచ్చేప్పుడు ఎప్పుడైనా సరే బుధవారం కానీ, శుక్రవారం కానీ కూడా చేసుకోవచ్చు. కనుక ఇవి ఈ రోజుల్లో కనుక మనం చేసుకోవచ్చు. కొంతవరకు మరి మంగళవారం అనేది మనం ఆంజనేయుని వీళ్ళని పూజించడం అనేది కూడా వస్తుంది కాబట్టి, తర్వాత మూడవ స్థానం అనేది మాత్రం ఫస్ట్ ఎప్పుడు కూడా బుధవారం, తర్వాత వచ్చేప్పటికి శుక్రవారం, తర్వాత వచ్చేప్పటికి మంగళవారం. వీటిల్లో ఎప్పుడైనా కూడా మనం చేయొచ్చు. ఇది ఏ విధంగా చెయ్యాలి అనేది. సో ఇక్కడ ఏంటంటే దీపాలతో సంబంధించిన ప్రక్రియ ఇది. ఈ దీపాలు అనేది ఎలా పెట్టాలంటే మొదటైతే కనుక ఇది 21 రోజులు చేయాలి కంటిన్యూస్గా. మధ్యలో ఆడవాళ్ళు అయితే ఒకవేళ బ్రేక్ వస్తుంది అనుకుంటే, నాకు ఎప్పుడు కూడా నేను నా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఒకటే చెప్తాను, మీరు రోజులు మిస్ చేయకండి. అంటే మిస్ అయిన రోజులు నాకు సంఖ్య కరెక్ట్ ఉండాలి. అంటే సపోజ్ మీరు 5 రోజులు వదిలిపెట్టారు,
16 రోజులు చేశారు, 21 పూర్తి అవ్వాలి. మళ్ళీ మొదటి నుంచి చేయాల్సిన అవసరం లేదు. అది అయిపోయిన తర్వాత కంటిన్యూ చేసుకో. కానీ డే మార్కు అంటే 21 అంటే 21 చేయాలి, 11 అంటే 11 రోజులే చేయాలి, 12 అంటే 12 రోజులే చేయాలి. సో నేను ఇంకా దేవుడి మీద మమకారం ఉంది, భక్తి ఉంది కదా అని చెప్పి రోజులు పెంచకూడదు. అంటే ఒక్కొక్క సంఖ్యకి మనం ఇటు కూడా కొంత విశిష్టత అనేది చేకూర్చడం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు 21 రోజులే నేను చెప్పే ప్రక్రియ. ఈ 21 రోజుల్లో ఏంటంటే తేలిగ్గా మనం ఏంటంటే ఓన్లీ ఒత్తులతోనే ఎక్కువ పని ఉంటుంది. సో మొదటి రోజు మనం 2 ఒత్తులు పెడతాం, రెండో రోజు 3 ఒత్తులు పెడతాం, మూడో రోజు 4 ఒత్తులు పెడతాం. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఒత్తి మాత్రమే పెరుగుతుంది. ఒకే ప్రమిదలో కంటిన్యూ చేస్తాం. అంటే మనకి ఒత్తులు పెరిగిన కొద్దీ అవి ఒక ప్రమిదలో సరిపోవు అనుకుంటే, ఒకవేళ పెద్ద ప్రమిద తీసుకుంటే సరిపోతాయి అనుకుంటే ఓకే. అలా సరిపోకపోతే మీరు ఎన్ని ప్రమిదలైనా వాడండి. బట్ మనం ఒకటో రోజు మటుకు 2 ఉంటాయి, రెండో రోజు 3 ఉంటాయి, మూడో రోజు 4 ఉంటాయి, నాలుగో రోజు 5 ఉంటాయి, అలా వెళ్తారు. ఆ ఒత్తులు వెలిగించడం అనేది ప్రధానం. తర్వాత ఇక్కడ దీనికి మనము ఏ నూనె వాడాలి అనేది, సో ఖచ్చితంగా కొబ్బరి నూనె వాడాలి. సో కొబ్బరి నూనె వాడటం వల్లే నేను చెప్పిన రెమెడీ అనేది పనిచేస్తుంది. ఇక్కడ ఈ ఒత్తులు వెలిగించేప్పుడు ఏంటంటే ప్రసాదం అనేది మీ చేతిలో ఉంది. మీకు నచ్చిన ప్రసాదం పెట్టండి, ప్రసాదానికి ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. సో ఇక్కడ మీరు చేయవలసిందల్లా కూడా ఏంటంటే అక్కడ ఓన్లీ జానకి వల్లభాయ నమః, ఓం జానకి వల్లభాయ నమః, ఓం జానకి వల్లభాయ నమః, అంతే. అది మీకు 11 సార్లు వీలైతే 11 సార్లు, 21 సార్లు వీలైతే 21 సార్లు, 27 సార్లు అయితే 27 సార్లు, అంతకుమించి అవసరం లేదు. మరీ 108 సార్లు అన్నిసార్లు చదవక్కల. 11, 21, 27 ఈ మూడిట్లో మీకు ఏది సులభం అనుకుంటే అన్నిసార్లు చదవండి. చదివి అదే దీపం వెలిగించాకే చదవాలి. ఫస్ట్ అయితే ముందు దీపమే. సో అంతే చేయాల్సింది. చేసి సంకల్పం మాత్రం మీకు వైవాహికంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగాలని కోరుకోవటం మించి వేరే అవసరమైతే ఏమీ లేదు. తర్వాత ఇదే తంతుని ఎవరైతే కొత్తగా అంటే ఆడవాళ్ళు, ముఖ్యంగా మగాళ్ళకి కాదు ఈ రెమెడీ, పెళ్ళికి అవ్వడానికి చెప్తున్నా. కానీ అదే భార్యాభర్తల అనుబంధానికి అయితే ఆడవాళ్ళకి ఉపయోగపడుతుంది, మగాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ పెళ్లి కావాల్సిన కన్యలు ఎవరైతే ఉంటారో, సంబంధాలు కుదరకి ఎవరైతే బాధపడుతున్నారు, ఈ ఒక్కటి మటుకు కన్యల కోసం, వాళ్ళకి కూడా ఇదే రకమైనది. సో ఆ వివాహానికి ఏదైనా సరే ఆటంకాలు ఏవైతే ఉంటాయో అవి తొలగాలని చెప్పి కోరుకోవాలి. ఈ పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైతే ఉంటారో ఇక్కడ మటుకు వీళ్ళు ప్రత్యేకంగా మటుకు ఒక క్రియ అన్నది ఆచరించాలి. ఒక 2 పచ్చి వక్కలు, ఈ పచ్చి వక్కలు మనకి సత్యనారాయణ వ్రతం ఇలాంటి వ్రతాలు పెళ్లికి తంతులకి వాడతాం. ఆ 2 వక్కలు అయితే పచ్చి వక్కలు తీసుకోవాలి. పచ్చి వక్కలు అంటే తాంబూలంలో వాడేది కాకుండా అది కొద్దిగా వైట్, లోపల కొద్దిగా వైట్ వచ్చి సాఫ్ట్ ఉంటుంది. సో అది గుండుగా కూడా ఉంటుంది. గుండు అంటే అది వేరు, ఇది కొద్దిగా ఫ్లవర్ టైప్ లో ఉంటుంది. పచ్చి వక్కలు అంటే దొరుకుతాయి పూజా స్టోర్ లో. అవి 2 తీసుకోవాలి. మీరు చెప్పే వక్కలు ఏంటంటే మనం తాంబూలంలో ఇస్తున్నాం చూడండి, నల్లగా ఉండి గుంటలాగా ఉంటాయి. అవి కాదు, ఇవి కొద్దిగా ప్లెయిన్ షేప్ లో ఉంటాయి, దాని మధ్యలో కొద్దిగా వైటిష్ ఉంటుంది, దాన్ని పచ్చి వక్కలు అంటారు. ఈ 2 వక్కలు ఏవైతే ఉంటాయో ఆ 2 వక్కలను మటుకు మనం ఈ 21 రోజులు కూడా సీతారాముల పటం ఉంటే ఆ సీతారాముల దగ్గర పెట్టేయడమే. పెట్టేసి ఈ ఏవైతే తర్వాత 21 రోజులు అయిపోయాక ఇవి మనం ఒక తర్వాత 19 రోజులు అంటే 40 రోజులు పూర్తి అవడానికి చెప్తున్నాం. ఈ 21వ రోజు నుంచి 40వ రోజు వరకు ఈ పచ్చి వక్కలు మనం పొట్లం కట్టి ప్రతిరోజు కూడా మనం దిండి ఇంత పెట్టి పడుకోవడమే. సో తప్పకుండా అప్పుడు ఈ ఆడవాళ్ళకి ఏదైతే కన్యలు వివాహం అవ్వకుండా ఇబ్బంది పడుతున్నారో వారికి తప్పకుండా ఉపయోగపడుతుంది. కనుక ఈ రకంగా మనం ఈ సీతారామను సెలబ్రేట్ చేసుకుంటే వారి యొక్క ఆదర్శం మనకి రావడానికి ఉంటుంది, మన యొక్క కాపురాలు కొంతవరకు చక్కదిద్దబడడానికి కూడా ఉపయోగపడుతుంది. కనుక మరి ప్రతి ఒక్క ఇలా సమస్యలను దంపతులందరూ కూడా ఖచ్చితంగా వారు బాగుండాలని, ఆ సీతారాముల అనుగ్రహంతో వారు చక్కగా జీవించాలని, కాబట్టి వాళ్ళ బాటలోనే నడవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే.